Today we are learning spoken English, one of the important topic parts of the speech law. Conjunction is one of the part. So we are going to deal here parts of speeches law. Conjunction and topic ni మనం discuss చేస్తున్నాము. I am going to produce in the form of screens so that you will have a clear understanding what I want to say. Okay na? Yes, here as I said we are talking about conjunctions here, the definition and how it works and way to apply here. So you might have known, so conjunctions అంటే మనకు తెలుసు కదా, రైల్వే జంక్షన్స్ మనం చాలాసార్లు విజిట్ చేస్తాం. what happened, lot of trains, many number of trains are being parked there, అక్కడ పార్కింగ్ చేస్తుంటారు కదా. why? because that is the area where trains will move up కదా, passengers will meet, passengers will మూవ్ ఇంటూ ద ట్రైన్. అక్కడ మనము ఎక్కడ పడితే అక్కడ ట్రైన్ ఆపరు కదా, ఆ జంక్షన్స్లో మాత్రమే ట్రైన్ ఆపుతారు, అక్కడ మనము ఎక్కడం జరుగుతుంది. ఓకే, we are talking about conjunctions is nothing but it is a junction where any part of what we are discussing is junction. కంజంక్షన్ అంటే పదానికి అర్థం ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts. కంజంక్షన్ అంటే 2 పదాలతో అది ఫామ్ అయిపోయింది కదా. సో అలా ఫామ్ అయింది. కంజంక్షన్ అంటే ఇట్ ఈజ్ మిక్సింగ్ డిఫరెంట్ ఏరియాస్. మనం చూస్తాం కదా, చౌరస్తా అంటాము, డిఫరెంట్ రోడ్స్, 4 different roads met at single point. దిస్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్. జంక్షన్లో వెయిట్ చేద్దాం అంటాం కదా, అలా junction is conjunction. We are talking about English language in this case. Okay na? So actually what is conjunction is there, what is their functions, how we are using it in English language, how important conjunctions are in our day to day life అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? కంజంక్షన్స్ కనుక మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, లెటస్ నో ద ఫస్ట్ డెఫినేషన్. ఫస్ట్ దేనికైనా డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. కంజంక్షన్స్ లింక్ వర్డ్స్, sentences and classes together. So see here, as I said, it is the joining road 1 2 3 4. ఇక్కడ ఈ 4 friends are moving from different directions నుంచి వచ్చేవాళ్ళు. We will have a meeting here at single point. That is called conjunctions. That is making a link. Okay na, adoka link anamata. Here we are able to meet all the 4 friends. In the same way, conjunctions is used to link up the words. Different words use చేస్తాము మనము. ఆ ఇష్టం వచ్చిన వర్డ్స్ని మనము until unless we put a word like and, సో దేర్ ఫోర్ ఇలాంటి పదాలు కనుక ఉపయోగించకపోతే ఏమైపోతుంది, దే విల్ బికమ్ మిస్పెల్డ్, అంటే వాటికి ఎలాంటి అర్థము ఉండదు. ఓకేనా? సో సెంటెన్స్ని కూడా 2 సెంటెన్స్ని మనం మ్యాచ్ చేయాలంటే కూడా మధ్యలో కంజంక్షన్ అవసరం. అంటే ఆ సెంటెన్స్ని ఈ సెంటెన్స్ని ముడిపెట్టి ఉంచడానికి, అలాగే ఒక సెంటెన్స్ ప్రీవియస్ సెంటెన్స్ని మనము ఈ సెంటెన్స్కి అర్థవంతంగా మార్చాలంటే కూడా కంజంక్షన్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో నిజానికి వితౌట్ కంజంక్షన్స్ అవర్ డే టు డే లైఫ్ కెనాట్ బి రన్ స్మూత్లీ. సో సీ హియర్ ఆల్ ఆఫ్ యూ యాక్చువల్లీ అంటారు కదా, చాలామంది దే విల్ సే యాక్చువల్లీ. సో ఇది యాక్చువల్లీ ఏంటి, దే వాంట్ టు కన్వే సమ్ మెసేజ్ ఆఫ్ వన్ థింగ్. ఓకే, ఒక జరిగిన సంఘటన, ఏ అనే సంఘటన జరిగింది, దే వెంట్ టు, నేను అడుగుతాను, సో ఐ విల్ ఆస్క్ గౌతమ్, యు ఆర్ కమింగ్, యు ఆర్ అటెండింగ్ మ్యాథ్స్ క్లాస్, వై నాట్ సైన్స్ క్లాస్ అన్నాడు, అడిగాను నేను గౌతమ్కి. సో గౌతమ్ ఈజ్ అటెండింగ్ హియర్ మ్యాథ్స్ క్లాస్. ఓకేనా? దెన్ వై నాట్ సైన్స్ ఐ ఆస్క్. సో వాట్ హీ సెడ్, మేడం ఐ ఎన్రోల్ ఫర్ ఇంగ్లీష్ క్లాస్. ఓకేనా? ఏం చేసిండు ఇక్కడ, హీ స్కిప్డ్ మై సైన్స్ క్లాస్ బట్ జాయిన్ ఫర్ ఇంగ్లీష్ క్లాస్. సో హీ ఈజ్ గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇన్ దిస్ ఫార్మ్ వాట్ హ్యాపెన్, హీ ఈజ్ ఆల్రెడీ రిలేటెడ్ టు మ్యాథ్స్, అండ్ మ్యాథ్స్ క్లాస్కి వచ్చిన నువ్వు సైన్స్కి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నకి ఆయన ఏం చెప్పాడంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సైన్స్ వాట్ ఐ టుక్ ఇంగ్లీష్. సో ఎనీహౌ he became again a స్టూడెంట్ ఆఫ్ మైండ్. ఎనీహౌ ఇదర్ మై సైన్స్ క్లాసే కానివ్వచ్చు, ఇంగ్లీష్ క్లాసే కానివ్వచ్చు. సో హీ హ్యాస్ అన్ ఎక్స్ప్లెనేషన్, హీ ఈజ్ బీయింగ్ క్లబ్బింగ్ ద సెంటెన్స్. ఓకే, బికాజ్ అన్నాడు కదా, బికాజ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే హీస్ గివింగ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. ఐ డోంట్ అటెండ్ బికాస్ అనేది ఆ సెంటెన్స్కి ఒక అర్థం చెప్తుంది, నేను రాలేకపోవడానికి కారణం. ఇట్ విల్ గివ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ ఏ కరెక్ట్ మీనింగ్ టు ద సెంటెన్స్ ఈ యూజ్డ్. ఓకేనా? అలా వస్తుందన్నమాట మనం కంజంక్షన్ కనుక యూజ్ చేస్తే. సో సీ హియర్, సో
So coming to definition, we have discussed here conjunction link words, sentence and classes together. We have classes, subordinate classes ఉంటాయి కదా, ఆ క్లాసెస్ అనే క్లాస్ని మనం తప్పకుండా నెక్స్ట్ ఫర్దర్ నేర్చుకుందాము, వేర్ నౌన్ ఈజ్ బికమింగ్ ద ఫస్ట్ క్లాస్. ఓకేనా? ఓకే. Yes, coordinating conjunctions. Coordination is nothing but he is helping. They join single words or group of single words. Okay na? So words ni coordinating is nothing but they are joining a single word to form a group of similar words. Ilaga for, and, nor, but, or, yet, so. Easy to remember as fan, voice as a word. Okay, ఈ పదాలన్నిటినీ కూడా ఒక చూడండి, ఈ ఎవ్రీ సింగిల్ వర్డ్, ఓకే, ఫర్ ఏ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫస్ట్ లెటర్ కనుక తీసుకొని దాన్ని ఒక సెంటెన్స్, ఒక వర్డ్ కింద ఫామ్ చేస్తే మనకి ఫ్యాన్ బాయ్స్ అనే పదం వచ్చిందంట. దట్స్ హౌ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే చూడండి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, యట్. సో చూడండి, యట్ ఐ డోంట్ అటెండెడ్, యట్ ఐ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. అంటే అక్కడ ఒక సెంటెన్స్లో నేను ఒక పని చేయలేదు, నేను అటెండ్ అవ్వలేదు, కానీ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఓకే, Yakshita, she don't attended previous classes, but she is able to listen here and she can understand. If I ask, did you understand, she will say yes. Why? Because yet she don't attend the previous classes, she can understand now. Why? Because she is concentrating. Okay na, concentrate చేస్తుంది కాబట్టి. సో yet అనే పదం ఏమైపోయింది, ఇక్కడ కంజంక్షన్ అయిపోయింది. ఓకేనా? సో వీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్రర్స్, బట్ వీఆర్ ఓవర్కమింగ్, మనం ఓవర్కమ్ కాగలుగుతున్నాం. దట్స్ హౌ వీఆర్ జాయినింగ్. ఒక నెగిటివ్ సెంటెన్స్ని ఒక పాజిటివ్ సెంటెన్స్గా కూడా మార్చుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ వీ క్యాన్ సే ఒక సెంటెన్స్లోనే బోత్ వీ హ్యావ్ నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో లీలా అండ్ Ram are friends, yet they don't phone each other, nor they see each other often. సో ఇక్కడ మనము చూడండి, ఇక్కడ అండ్ వచ్చింది, అలాగే యట్ వచ్చింది, అలాగే నార్ వచ్చింది. సో కమింగ్ టు దిస్ సెంటెన్స్, వాట్ హ్యాపెన్, వీఆర్ టాకింగ్ అబౌట్ టూ పీపుల్, టూ డిఫరెంట్ పర్సన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. అయితే వాళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో చెప్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, రామ్ అండ్ లీలా. అండ్ అన్నప్పుడు ఇద్దరు కదా, సో హియర్ అండ్, రామ్ అండ్ లీలా అనే పదంలో ఇద్దరు వచ్చారు. అండ్ సో రెండు నౌన్స్ని కలుపుతుంది. వన్ నౌన్ ఈజ్ రామ్, వన్ నౌన్ ఈజ్ లీలా. సో బోత్ నౌన్స్ ఆర్ బీయింగ్ క్లబ్డ్ విత్ ద వర్డ్ కంజంక్షన్ ఏంటి, అండ్. ఓకే తన్వి, ఆర్ యూ అండర్స్టాండింగ్ మా? తన్వి నీకు అర్థమవుతుందా? ఎస్ మా. ఓకే. యట్, దే డోంట్ ఫోన్ ఈచ్ అదర్. యట్ అంటే సమ్టైమ్స్ వీ షుడ్ నాట్ కన్వర్ట్ ఇన్ టు తెలుగు, బట్ మన మదర్ టంగ్లో చెప్తే మీకు అర్థమవుతుందనే ప్రయత్నంతో చెప్తున్నాను. ఓకేనా? యట్ అంటే అయినప్పటికీ అని కూడా అర్థం. ఓకేనా? సో వాళ్ళ ఫ్రెండ్స్, సో చూడండి, చిన్న విషయానికి కూడా మనం ఫోన్స్ చేసేసుకుంటూనే ఉంటాము, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా తరచుగా, సో హియర్ యట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఫోన్ చేసుకోరంట. యట్ ఈజ్ ఎ వర్డ్ హియర్. యట్ అంటే ఏంటి ఇయరా, ఇక్కడ కంజంక్షన్. ఇట్ ఈజ్ జాయినింగ్ టూ సెంటెన్సెస్. ఎలాంటి టూ సెంటెన్స్ చూడండి, రామ్ అండ్ లీలా ఎవరు, ఫ్రెండ్సే కదా మనం మాట్లాడుకునేది, ఎనిమీస్ అయితే మాట్లాడుకోరు కదా ఫోన్లో. యట్ అయినప్పటికీ కదా, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ అని వస్తుంది. యట్ అంటే దిస్ ఈజ్ జాయినింగ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకే, రామ్ లీలాకు మధ్యలో ఉన్న రిలేషన్ని యట్ అనే పదం చూపిస్తుంది మనకి. ఓకేనా? దే డోంట్ ఫోన్ ఈచ్ అదర్, నార్ డూ దే సీ ఈచ్ అదర్. నార్ అయినప్పటికీ అన్నా, కానీ దే డోంట్ సీ ఈచ్ అదర్, వాళ్ళు తరచుగా, ఆఫెన్ అంటే తరచుగా అలా వస్తుందన్నమాట పదాలు. సో చూడండి, ఇక్కడ అండ్ అని కానీ, యట్ కానీ, నార్ కానీ, ఆఫెన్, ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ వాట్, కంజంక్షన్ కిందికే వస్తాయి. అవి ఏం చేస్తున్నాయి, వాటి పని ఏంటి, సెంటెన్స్ మధ్యలో రిలేషన్ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తుంటాయి. ఒక అర్థవంతమైన సెంటెన్స్ ఫామ్ చేయడానికి అవి ప్రయత్నిస్తుంటాయి. ఒకవేళ ఈ పదాన్ని యట్ కానీ, అండ్ కానీ, సో ఇవి యూజ్ చేయకపోయినాం అనుకోండి, అక్కడ సెంటెన్స్ అనేది ఒక సెంటెన్స్ ఫామ్ అయినప్పటికీ ఒక అర్థం ఇవ్వదు. ఇట్ డజంట్ గివ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకేనా? యా, దిస్ ఇస్ ద
conjunctions oka definitions and characteristics and way to use here. Ippudu manamu if you come to learn about the subordinate conjunctions, so subordinate untaru kada, they are helping, they join a main clause to a subordinate class. So మనము సబార్డినేట్ అంటే ఏంటి, హెల్పింగ్ అనమాట. ఓకేనా, సబార్డినేట్ ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్. యాజ్ వీఆర్ చూడండి, తన్వి వాళ్ళ నోట్స్ ఏం చేసిండు, వాళ్ళ పేరెంట్స్ రాసిచ్చారు కదా, దే ఆర్ సబార్డినేటింగ్ అంటే ఆమెకి హెల్ప్ చేస్తున్నారు కదా అలా. కానీ ఎవరు స్టూడెంట్ ఇక్కడ, తన్వినే స్టూడెంట్. ఓకే, Tanvi is student, she has to answer, she has to learn, she has to buy her, everything is done by Tanvi alone. But her parents are subordinating here. Main class evaru, Tanvi. Subordinate evaru, parents, because they are helping her. Okay, alaganamata. So they join a main class to a subordinate class. Okay, now subordinate conjunctions ante emunnai malli ive and yet, బికాస్ ఆఫ్ అండ్ దేర్ ఫోర్ ఇవే వస్తాయి. కానీ అవి సెంటెన్స్ని ఎలా కలుపుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతి సెంటెన్స్లోకి అండ్ దూర్చొద్దు, ప్రతి సెంటెన్స్లో సో దేర్ ఫోర్ పెట్టద్దు, సెంటెన్స్ని బట్టి. ఓకేనా, అక్కడ చూడండి కొన్ని సందర్భంలో నేను వీ హ్యావ్ అన్ ఒపీనియన్. ఓకేనా, నాకు క్లాస్కి రావాలని ఉంది, రాలేకపోయాను. నేను క్లాస్కి వచ్చాను కానీ వినలేకపోయాను. సో మనం ఒక వీఆర్ డూయింగ్ పర్ఫార్మింగ్ ద యాక్ట్ బట్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ టు దట్ టాస్క్, ఐ మీన్ టు దట్ మార్క్. అలాంటి సందర్భంలో వీ హ్యావ్ టు ఒకటే విషయాన్ని మనం రెండు విషయాలను ఒకటే సెంటెన్స్లో కన్వే చేయాల్సి వచ్చినప్పుడు కూడా సబార్డినేట్ క్లాస్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే ప్రతిదీ కూడా మనం అన్నిట్లోనే ఉపయోగించలేము. సో వీ హ్యావ్ టు యూజ్ యాజ్ పర్ ద సెంటెన్స్కి అనుగుణంగా ఇవి వాడాలి. టైంకి ఒకలాగా వాడాలి, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకేనా, కొన్ని సంఘటనలు జరుగుతాయి, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, అలాంటి సందర్భంలో వాడేటివి వేరేలాగుంటాయి. ఆపోజిషన్, ఓకేనా, కొన్నిసార్లు మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, మనకు వ్యతిరేకంగానో లేకపోతే ఇతరులకు వ్యతిరేకంగానో, అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగిటివ్ సెంటెన్స్ క్లబ్ అయి ఉంటుందన్నమాట. కండిషన్, ఓకేనా, నేను చెప్పాను కదా, వినాలనుకున్నాను వినలేకపోయాను, రావాలనుకున్నాను ఐ కుడ్ నాట్ కమ్, ఐ కుడ్ నాట్ జాయిన్, ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ బట్ ఐ కుడ్ నాట్ జాయిన్. సో ఇలాంటి కండిషన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సబార్డినేట్ క్లాస్లో మనకి 4 టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఒకటి టైమ్, ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్, అనదర్ ఈజ్ ఆపోజిషన్, అనదర్ ఈజ్ కండిషన్. సో యాజ్, సో చూడండి, యాజ్ అనే పదం టైంకి ఉపయోగిస్తాము. ఆఫ్టర్, ఓకే, ఆఫ్టర్ వాట్ టైమ్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వి మెట్ అలా అంటాం కదా, అలాగా. బిఫోర్, సో కొంతమంది చూడగానే ఐ మెట్ యూ సమ్వేర్ బిఫోర్ అంటాం కదా, బిఫోర్ అంటే ఎక్కడనో నేను కలిసినట్టు. సో దట్ ఈస్ వాట్ బిఫోర్. ఆల్సో మెన్షనింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకేనా, ఇక్కడ వాట్ ఐ యామ్ డిస్కసింగ్ రిలేట్స్ టు టైం, టైంకి సంబంధించి కూడా ఉంటుంది. ఇక్కడ టైం అన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఒక టైం గురించే చెప్తారు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఒక సంఘటన జరిగింది, జరగబోతుంది, జరిగింది. ఓకేనా, ఇలా వీటికి ప్రతి దానికి ఆ పదాలు మాత్రమే మనం ఉపయోగించాలి. యూ షుడ్ నాట్ క్లబ్, ఈ పదాలని మనం ఎక్కడ క్లబ్ చేయొద్దు. దట్ విల్ హ్యావ్ ఇండివిజువల్ పర్పస్. ఏ పదానికి ఆ పదం ఇండివిజువల్ పర్పస్ని చూపిస్తూ ఉంటుంది. అంటిల్, ఎప్పటివరకు అంటే అంటిల్ అంటే కదా, అంటిల్ అన్లెస్ యూ రైట్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ పాస్, అంటే నువ్వు కష్టపడేంత వరకు నువ్వు పాస్ కాలేవు అన్నమాట. వెన్, ఎప్పుడు వస్తావు. ఓకే, సో వైల్ ఐ యామ్, ఎప్పుడు ఓకే సార్ సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్, అప్పుడు ఏమంటాము వైల్ ఐ యామ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్, అంటే నేను పేపర్ చదువుతున్నప్పుడు కదా ఆ యాక్సిడెంట్ అనేది జరిగింది. అలా దిస్ ఆల్ సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, ఇలాంటి పదాలు వెన్ ఎవర్ వాట్ ఎవర్. సో ఆల్ దిస్ డిస్క్రైబ్స్ టైమ్. ఒక పదాన్ని చూడంగానే మనం చెప్పేయగలగాలి. సో ఇప్పుడు చూడండి, మన క్లాస్లో హన్సిక ఉంది, హన్సిక అనగానే మనం ఏం చెప్పేస్తాము, షీఈ్ ఎదర్ బాయ్ ఆర్ గర్ల్, షీఈ్ ఎ గర్ల్ అంటే ఆమె పేరు బట్టి మనం చెప్పగలుగుతున్నాము. కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, వి కాంట్ కంక్లూడ్ వెదర్